వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. విషయాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తున్నాను. రచయిత భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ ఆధారంగా మనసులో భావోద్వేగాలను పరిశుద్ధపరచుకున్న వాడే సాఫల్యం పొందగలడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని కాస్త డీటెయిల్గా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మనిషి మాటలు, చేతలే కాదు, సకల కార్యకలాపాలు కేవలం ఒక్క మనసు నుండే జరుగుతాయి. మనసే అన్నిటికీ కేంద్ర బిందువు. అవన్నీ పరిశుద్ధంగా ఉండాలంటే కేవలం ఒక్క మనసు పరిశుద్ధం అయిపోతే సరిపోతుంది. అంటే మనసు పరిశుద్ధం అయిపోతే మనిషి చేసే సకల కర్మలు సత్కర్మలైపోతాయి. అలా జరగకపోతే అతని సకల కర్మలు దుష్కర్మలైపోతాయి. అందుకే ఖురాన్, హదీసులే కాక యావత్ ధర్మశాస్త్రాలు మనో పరిశుద్ధతకే పెద్దపీట వేస్తున్నాయి. పూర్తి ధర్మం, పూర్తి షరియత్ అంతిమ లక్ష్యం ఆత్మశుద్ధి. అందుకే భగవద్గీత మనసులోని ప్రతికూల భావోద్వేగాలను జయించిన వారికి అది వారి మిత్రుడు, అలా చేయలేని వారికి అదే మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది అని 6వ అధ్యాయం 6వ శ్లోకంలో భగవద్గీత ప్రకటిస్తుంది. అలాగే పరిశుద్ధ బైబిల్, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడును చూచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం చెబుతుంది. అలాగే ఖురాన్ గ్రంథమైతే ఖద్ అఫ్లహ మన్ తజక్కా, మనస్సులోని ప్రతికూల భావోద్వేగాలను జయించి పరిశుద్ధుడు అయిన వ్యక్తి నిస్సందేహంగా సాఫల్యం పొందాడు అనే గొప్ప శుభవార్త ఖురాన్ శాస్త్రం 87వ అధ్యాయం 14వ వాక్యం హామీ ఇస్తుంది. దీనిని బట్టి ఆత్మ ప్రక్షాళన లేదా మనోపరిశుద్ధతకి ధర్మగ్రంథాల్లో ఎంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన విషయాలను మరింత వివరంగా తెలుసుకున్నటకు కింద డిస్క్రిప్షన్లో సత్కర్మల పుస్తకం PDF రూపంలో ఇవ్వడం జరిగింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మల పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా అన్న మరో 2 సమాచారాత్మకమైన పుస్తకాలు PDF రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.